డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించిందన్నారు కిషన్ రెడ్డి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. అంబేద్కర్ ఇల్లు లండన్లో చదువుకున్న బిల్డింగ్ ను పంచతీర్థాలుగా తీర్చిదిద్దామన్నారు. దేశవ్యాప్తంగా రేపు అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఇవాళ అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసే కార్యక్రమాలను చేపట్టామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలను వారి ఆలోచన విధానాన్ని వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తూ ఉంటాం. భారతీయ జనతా పార్టీ చొరవ కారణంగానే అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చొరవ కారణంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న అత్యున్నతమైనటువంటి మన దేశ పురస్కారం అందించడం జరిగింది. అదే కాకుండా అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. వారు జన్మించినటువంటి స్థలం కానీ, వారు దీక్ష తీసుకున్నటువంటి స్థలం కానీ, లండన్లో వారు చదువుకొని నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కానీ, ఢిల్లీలో వారు రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి ఇల్లు కానీ, ముంబైలో వారికి అంతిమ సంస్కారం చేసినటువంటి స్థలం కానీ, ఈ 5 ప్రాంతాలను, ఈ పంచ ప్రాంతాలను పంచతీర్థాలుగా తీర్చిదిద్ది ఈరోజు లక్షలాది మంది ప్రతిరోజు మరి అంబేద్కర్కులు కానీ, దేశ ప్రజలు కానీ ఆ ప్రాంతాలను సందర్శించి అంబేద్కర్కు నివాళులు అర్పించే విధంగా రూపకల్పన చేసినటువంటి ఘనత నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈరోజు పార్టీ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా రేపు 14వ తేదీ ఏప్రిల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ విగ్రహాలన్నిటిని కూడా శుభ్రం చేసేటువంటి విషయం, అలంకరించేటువంటి విషయం ఈరోజు చేస్తాం.